పండుగలో భాగంగా శుక్రవారం పాడి రైతులు ఘనంగా కనుమ పండుగను నిర్వహించారు. పశువుల గొట్టాలతో పేడను దొడ్డను ఏర్పాటు చేసి పోతురాజును ప్రతిష్ఠించారు. పసుపు కుంకాలతో అలంకరించి అటవీ ప్రాంతంలో దొరికే తంగేడు పూలు నల్లేరుతో అలంకరించారు. అదే సమయంలో పశువులన్నింటినీ నీటితో శుభ్రం చేసి వాటి కొమ్ములకు ఎర్రమట్టి సున్నం పూసి పూలతో అలంకరణ చేశారు. అనంతరం భక్తి శ్రద్ధలతో పొంగలు పొంగించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. పోతురాజుకు నైవేద్యంగా పెట్టిన పొంగలి కుంకుమను కలిపి పశువులు ఉండే దగ్గర చల్లారు. అంతేకాకుండా పాడి రైతులు తమ పొలాల్లో కూడా చల్లుతారు. అలా చల్లడం వల్ల పంటలకు తెగులు సోకకుండా పంటలు బాగా పండుతాయని పాడి రైతుల ప్రగాఢ నమ్మకం. అలా ఇల్లు కూడా అయిపోయింది. రెండు ఒకసారి పెడితే మరి ఉన్నాయి. ఎవరు చేసింది ఎవరు అలా ఊరు బాగా అంటే బాగలాల కాయ ఆడ దేనికి పోయి బయట నేను చూస్తాను కనపడుతుంది చూస్తాను. పట్టలేదు తాత మామూలు కొట్టాలా అవి తీసుకొని కొట్టుకుంటే పోవాలా నేను నిలబడుకో ఫోటో తీసుకుని సంక్రాంతి పండగకి కనుమ పండగ రోజు పశువుల పండగ కనుమ పండగ రెండు పశువులకి పూజ చేసి దొడ్డి కట్టి కుంకుమ పసుపు రుద్ది చేస్తాము. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.